నేను మీ చెల్లెల్ని అనుకోండి. ఆ? ఐ మీన్ మీ తమ్ముడు అనుకోండి అక్క. తినండి. నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? అంటే మా అక్క కూడా అచ్చం మీలాగే ఉంటుంది పంజాబ్లో. మిమ్మల్ని చూస్తుంటే తనే గుర్తొచ్చింది, అందుకే. అమ్మా పూజ, అమ్మమ్మ పిలుస్తుంది, నేను వస్తాను. అన్నం పెట్టినందుకు థ్యాంక్స్. ఒక్క నిమిషం, వాటర్ తాగండి. మీరు ఎవరైనా చూస్తారండి. ఎవరు చూస్తే మాత్రం ఏంటంట, మరిద్దరం ఇప్పుడు మగాళ్ళమే కదా. బా వదలండి. ఏమింది మీకు ఇవాళ? అదే తెలియట్లేదు క్రాంతి. ఏం చేస్తున్నారు మీరు? నువ్విల్లారా? అది పని పాట అయిపోయింది, ముద్దు ముచ్చట్లు ఆడుకుంటున్నాం. తనేమైనా అమ్మాయా ముద్దు ముచ్చట్లాడుకోవడానికి? బుద్ధి లేదా నీకు? ఒక మగాడి వయ్యండి ఇంకో మగాడితో అవ్వా! ఇదిగో, ఇంకోసారి తన దగ్గర ఇలాంటి వేషాలు వేసావనుకో మర్యాద తక్కదు. ఇక్కడి నుంచి చిన్న ఛాన్స్ దొరికిందంటే మధ్యలో వచ్చేసింది ఈ బండదే. వెళ్ళిక్కడి నుంచి. ఏంటి సింగు నువ్వు? నేనేం చేయలేదు, తను ముద్దు పెడుతుంటే మాత్రం నువ్వెందుకు ఊరుకున్నావు? అంటే తను నాకంటే పెద్ద మాస్టర్ కదా. అయితే మాస్టర్ అయితే ఏమైనా చేస్తాడా? తేడా సింగ్ అని నువ్వు పేరు పెట్టుకున్నావు, కానీ నిజంగా వాడు తేడా సింగ్ లాగానే ఉన్నాడు. ఇప్పటి నుంచి అతను ఇలాంటి వేషాలు వేశాడనుకో, గజం అని గట్టిగా పిలు, నేనొచ్చి టాప్ లేపేస్తా. ఇదిగో, నీకంతగా ముద్దు కావాలంటే నన్ను అడుగు, నేనిస్తా కదా, నేనున్నా కదా, నన్ను వాడుకో. ఏంది గాడ కూర్చుంటున్నావు? రా నా పక్కన కూర్చో. ఏంది గట్ల చూస్తున్నావు? ముసల్దానా, నిశ్చితార్థం అయిపోతే మొగుడే కదా. ఏంది? అవునమ్మా, అవును. మరి నా పక్కన కూర్చోడానికి తటపటాయిస్తున్నాడు. చెప్పు నీ మనవడికి
దాని పక్కనంట కూర్చోరా. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? వడ్డిస్తానండి. వంటలు చేయడానికి మిమ్మల్ని పెట్టుకున్నాం, పనులు చేయడానికి దీన్ని పెట్టుకున్నాం. ఏయ్, నీ పనులు ఇంకొకరు చేయాలనా? దా వడ్డించు. బాబా, జరా ఆగు. నేను తినిపిస్తాగా. హమ్, ఏ మొగోనివయ్యా, ప్రతిదానికి ఆడపిల్ల లెక్క సిగ్గుపడుతున్నావు. తిను బావా, మంచిగుంటది. తిను తిను బావా, తిను తిను. ఒసే, కాళ్ళల్లో సింత చెట్లు ఏమైనా మొలిచినాయా? వేడి వేడి సాంబార్ నా చేతి మీద పోస్తావా? చూసుకోలేదండి. కొట్లనా? ఇప్పుడు చూసుకోవే. ఏయ్, దానెందుకు పక్కకు లాగారే? వేడిగా ఉన్న సాంబార్ మీద పోస్తే కాలుతుంది కదా. కాలాలనే పోసినా, నువ్వు పక్కకెందుకు లాగినావు? ఓ, పనోళ్ళు ఒకటైనారా? లేకపోతే అదేమైనా నీకు చుట్టం? మా అక్క. అంటే తన అక్క అచ్చు ఇలాగే ఉంటుంది పంజాబ్లో.
సాంబార్ వేసేటప్పుడు అనుకోకుండా చేయడ్డు పెట్టింది మీరు. అందువల్ల మీ మీద సాంబార్ పడింది. ఇందులో తప్పేం లేదు. ఏందేంది? నాకు తప్పొప్పులు చెప్తున్నావా? నాకు తప్పొప్పులు చెప్తున్నావా? తప్పొప్పులు చెప్తున్నావా? నచ్చలే, నాకు నచ్చలే, నాకు నచ్చలేదు. అత్త, నువ్వు పట్నం నుంచి తెచ్చిన ఈ పని మనిషి నాకు నచ్చలే. నానమ్మ, నువ్వు పెట్టిన ఈ వంట వాళ్ళు నాకు నచ్చలేదు. పోండి, ఇప్పుడే మిమ్మల్ని అందరినీ పనిలోంచి తీసేస్తున్నా. పోండి ఇక్కడి నుంచి. చల్ నిఖల్. ఒసే, అందర్నీ పనిలోంచి తీసేస్తే వంట పని ఇంటి పని ఎవరు చేస్తారే? నువ్వున్నావు కదా. నేనా? అడుగు తీసి అడుగేయలేకపోతున్నాను. నా వల్ల ఎక్కడవుతుంది? ఉన్న పనులే చేయలేకపోతున్నానమ్మా. ఇక ఈ పనులన్నీ చేయాలంటే నిజంగానే చేస్తా. నా వల్ల కాదు. నా వైపు చూడొద్దు. నాకు అసలు ఇలాంటి పనులు రావు. గట్లాంటావేంటి బావా? గిట్లాంటి పనులు నీకెందుకు చెప్తా? ఇంటి పనులన్నీ నేను చూసుకుంటా కదా. ఏయ్, మీరైతే పోండి. ఇంటి పని అయితే నువ్వు చూసుకుంటావు, మరి వంట పని? హోటల్కెళ్ళి క్యారెస్ తెప్పిస్తా. జ్వాల, ఇదేం సిటీ కాదు, సీతారాంపురం. పొద్దున్నే సర్దికుడి పెట్టుకునే క్యారేజీలే ఉంటాయి. మధ్యాహ్నం భోజనం పంపే హోటల్ క్యారేజీలు ఉండవు. చిన్నదానికి ఎందుకు వాడని పనుల నుంచి తీసేయమంటున్నావు? ఫస్ట్ మిస్టేక్ కింద వదిలేసి ప్లీజ్, నా కోసం. గంతే అంటావా? ఇడిసేదంటావా? నువ్వు ఎట్లా అంటే గట్లే బావా. ఇగో, మా బావ చెప్పినాడు కాబట్టి ఇడుస్తున్నా. ఇంకోసారి గిట్లా జరిగిందో మిమ్మల్ని అందరినీ పంపించేస్తాను. పో, పోయి తుడు. ఇదేంటి క్రాంతి ఫోన్ చేస్తుంది? హలో, నేల మీద పడ్డ సాంబార్ని నువ్వే క్లీన్ చేయాలి. కాదు అని మా పూజతో పని చేయించావో తన ఇంట్లో పని మనిషి కాదు, నీ కోడలు అని, కిరణ్ భార్య అని జ్వాలకి ఫోన్ చేసి చెప్పాల్సొస్తుంది. వాళ్ళ పెళ్లి ఫోటోలు కూడా పంపించాల్సొస్తుంది. అప్పుడు జ్వాల రియాక్షన్ ఎలా ఉంటుందో నాకంటే నీకే బాగా తెలుసు. ఎక్కడున్నావే నువ్వు? ఇంట్లో సాంబార్ ఉడికిందని నీకెలా తెలుసు? నేను ఎక్కడున్నా నా కళ్ళు నా అక్క చుట్టూ కాపలా కాస్తూనే ఉంటాయి. నువ్వే క్లీన్ చేయాలి, లేకుంటే జ్వాలకి మొత్తం చెప్పేస్తాను.
పూజ, నువ్వు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల నేను క్లీన్ చేస్తాను. పర్వాలేదా ఆంటీ? ఆంటీయా? ఆంటీయా? తను నీకు ఆంటీయా? తను నీకు ఆంటీ అయితే మరి మా బాబెవరు? నీకు మొగుడవుతాడా? అలా కాదండి, సిటీలో బయట వాళ్ళందరినీ ఆంటీ అనే పిలుస్తారు. నీకెట్లా తెలుసు? అంటే వాళ్ళది పంజాబ్ కదా, సిటీ అయి ఉంటుంది. అయినా పని పిల్లుండగా నువ్వు క్లీన్ చేసుడేంటత్తా? దాన్నే చేయమను. పర్లేదమ్మా, ఇలాంటి పనులు పని వాళ్ళకి అప్పచెప్పకూడదు. ఎలా పడితే అలా తూతూ మాత్రంగా చేసేస్తారు. మనమైతే క్లీన్ చేసుకుంటాం. ఇటు పూజ. పర్వాలేదంటీ. ఇటివ్వు. పర్వాలేదు. ఇమ్మంటుంటే. గీ పిల్ల చేయాల్సిన పనిని అత్తెందుకు మీదేసుకుని చేస్తున్నట్టు? నిజంగా గిది పని పిల్లేనా? చుట్టం గిట్లేమైనా అవుతుందా? రెండరా. నానమ్మ, నానమ్మ, ఏంటి నానమ్మ ఇక్కడికి తీసుకొచ్చావు? మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. మీ అమ్మ తప్పక పూజని పని మనిషిని పరిచయం చేసింది. ఆ రాక్షసి ఇది నిజంగా పనిపిల్లనుకుని దీన్ని నానా కష్టాలు పెడుతోంది. చూడ్డానికి నాకు బాధేస్తుంది. మీకేమనిపించడం లేదా? పూజ నా భార్య అని తనకి చెప్పాలనుంది నానమ్మ. ఆ నిజం నేను బయట పెడితే జ్వాల పూజని కోపంతో ఏం చేస్తుందో అని భయంతో ఆగిపోతున్నాను నానమ్మ. నిజంగా నరకం అంటే ఎలా ఉంటుందో ఇక్కడికి వచ్చిన తర్వాతే చూస్తున్నాను. ఏవండి, నన్ను ఎలా ట్రీట్ చేసినా పర్వాలేదు. నా కోసం మీరు ప్రెషర్ ఫీల్ అవ్వద్దు. ఆనాడు అది పోయిందని ఏడ్చేవాళ్ళం. పోయింది పోయినట్టే పోతే బావుండేది. కాని బ్రతికొచ్చి ఇప్పుడందర్నీ ఏడ్పిస్తోంది. సరే, దాని పీడ ఆ దేవుడే విరగడ చేస్తాడు. రేపైతే మనం గుడికి వెళదాం. గుడికా? దేనికి? గుడికి దేనికంటావేంట్రా? ఈ మహాలక్ష్మిని చూసిన తర్వాత, ఆ రాక్షసి ఈ తల్లిని పెడుతున్న కష్టాల్ని చూసిన తర్వాత ఆ దేవుడికి మొక్కుకున్నాన్రా. మీ ఇద్దరి కాపురం బావుండాలని. అందుకే ఇద్దరితో సంతాన సాఫల్య వ్రతం చేయిస్తానని ఆ దేవుణ్ణి మొక్కుకున్నాన్రా. ఆ వ్రతం చేస్తే మీ ఇద్దరి జీవితాల్లో వచ్చిన అడ్డంకులు తొలగిపోయి ఇద్దరూ ఆనందంగా ఉంటారు. త్వరలోనే పిల్లలు కలుగుతారు. అందుకే రేపు మనం గుడికి వెళుతున్నాం. వద్దమ్మమ్మా. ఏమ్మా, ఆ రాక్షసికి తెలిసిపోతుందని భయపడుతున్నావా? కాదు, నాకున్నది ఒకే ఒక చెల్లెలు. తన కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూశాను. తీరా నన్ను కలిసేసరికి నేనిక్కడికొచ్చేశాను. నేను బావుండాలి, నా జీవితం బావుండాలని నాకంటే ఎక్కువగా కోరుకునేది నా చెల్లెలే.
అలాంటిది తనక్కడ హైదరాబాద్లో ఉంటే నేనిక్కడ ఈ పూజలు అవి చేయలేను. ఓస్ అంతే కదా, వాడను కూడా పిలుద్దాం.